హాయ్ ఫ్రెండ్స్, మనం ఏవైనా సభలు గానీ, పెద్ద ఫంక్షన్స్ గానీ జరిగినప్పుడు అతిరథ మహారథులందరూ విచ్చేశారు అంటారు. ఈ అతిరథ మహారథులు అంటే ఏమిటి? ఈ పదాలు ఎలా వచ్చాయి? వాటి మీనింగ్ ఏంటో చూద్దాం. ఇందులో 5 స్థాయిలు ఉంటాయి. అది రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి. రథి అంటే ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలిగే వాళ్ళని రథి అంటారు. సోమదత్తుడు, సుదీక్షణుడు, శకుని మొదలైన వారు. అతిరథి అంటే రథికి 12 రెట్లు, అంటే 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సత్తా ఉన్నవాళ్ళు. లవకుశులు, కృతవర్మ, ద్రుపదుడు, నకులుడు మొదలైన వారు. మహారథి అంటే అతిరథికి 12 రెట్లు, అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగిన వారు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి మొదలైన వారు. అతి మహారథి అంటే మహారథికి 12 రెట్లు, 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగిన వారు. ఇంద్రజిత్తుడు, వీరభద్రుడు, ఆంజనేయుడు. మహామహారథి అంటే అతిరథికి 24 రెట్ల మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలిగేవారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. దుర్గామాత ఆది